ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. పలు చోట్ల హైడ్రా అక్రమంగా తమ నిర్మాణాలు కూల్చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. రాయదుర్గం లిడ్ క్యాప్ జీహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు బాధితుడు బాషిరత్ అలీ ఖాన్. తమకు 37 ఎకరాల భూమి వారసత్వంగా వస్తోందని, గతంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజాన్, లిడ్ క్యాప్ అధికారి శ్రీనివాస్ నాయక్ ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు. ఎటువంటి సర్వే నెంబర్ లేకుండానే టీఎస్ఐఐసి యూనిటీ మాల్ నిర్మాణానికి పూనుకుందన్నారు. ఇక ఆర్డర్ కాపీపై కోర్టును ఆశ్రయించారని, అవన్నీ పట్టించుకోకుండా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, లిడ్ క్యాప్ అధికారులు తన భవనాన్ని కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మార్నింగ్ 7 o'clock की జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇంకా లిడ్ క్యాప్ అధికారులు, టీఎస్టీపీసీ వాళ్ళు అందరు వచ్చి నా ఇంటి డిమాలిష్ చేసేసి మార్నింగ్ 7 o'clock లోకల్ పోలీస్ వాళ్ళకి తీసుకొని వచ్చి, యాక్చువల్లీ ఈ ల్యాండ్ ఏమో ప్రైవేట్ పట్టాలని ఇది సర్వే నెంబర్ 1241 రాయదుర్గ్ పైగా విలేజ్, షేర్లింగంపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. టోటల్ మా ల్యాండ్ ఏమో 37 acres 8 గుంటలు. ఇది మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. 1942లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హైదరాబాద్ 10 years అని ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి ఉండే. ఆ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి లీగల్ పట్టాలని, నాట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది. మార్నింగ్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసి వెళ్ళిపోయారు. మాకు స్టేటస్ కు ఆర్డర్ ఉన్నది, కోర్టుల కేసులు పెండింగ్ ఉన్నది. మేము అధికారులకి చూపించాం. మీకేమైనా ఆర్డర్స్ ఉంటే చూపించండి. ఇవిక్షన్ ఆర్డర్, డిమాలిష్ ఆర్డర్ చూపించమంటే ఏం ఆర్డర్ చూపించలే. నేను ఈ స్టేటస్ కు ఆర్డర్ చూపిస్తే వాళ్ళు ఒకటే చేసి మాకు అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళ పెట్టి మా ఇల్లు మొత్తం డిమాలిష్ చేసేసి, ఆ లోపల సామాన్ ఉండే, పైసలు ఉండే, అన్ని వెళ్ళిపోయినాయి మావి. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. పలు చోట్ల హైడ్రా అక్రమంగా తమ నిర్మాణాలు కూల్చివేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. రాయదుర్గం లిడ్ క్యాప్ జీహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు బాధితుడు బాషిరత్ అలీ ఖాన్. తమకు 37 ఎకరాల భూమి వారసత్వంగా వస్తోందని, గతంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజాన్, లిడ్ క్యాప్ అధికారి శ్రీనివాస్ నాయక్ ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు. ఎటువంటి సర్వే నెంబర్ లేకుండానే టీఎస్ఐఐసి యూనిటీ మాల్ నిర్మాణానికి పూనుకుందన్నారు. ఆర్డర్ కాపీపై కోర్టును ఆశ్రయించారని, అవన్నీ పట్టించుకోకుండా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, లిడ్ క్యాప్ అధికారులు తన భవనాన్ని కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. పలు చోట్ల హైడ్రా అక్రమంగా తమ నిర్మాణాలు కూల్చివేస్తోందని బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. రైట్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి, అదేవిధంగా వివిధ దశల్లో బాధితుల ఆరోపణలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. ప్రస్తుతం అయితే ఇక్కడ నేను రాయదుర్గం క్యాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పూర్తిగా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఇక్కడ లెదర్ ఇండస్ట్రీస్, అలాగే మీ జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించారు. ఇక్కడ పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు మధ్యన ఇక్కడ రాయదుర్గంలో ఉన్నటువంటి ఒక ఇల్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు అన్ని కూడా కూల్చివేయడం జరిగింది. భారీ పోలీసు బందోబస్తుతో కూడా ఇక్కడికి వచ్చి ఇది అంతా కూల్చివేయడం జరిగింది. ఉదయం నుంచి ఇక్కడ అయితే ఎవరైతే ఉంటారో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి మరి వితౌట్ నోటీసులతో ఇక్కడ కూల్చివేశారని చెప్పేసి ఇక్కడ ఎవరైతే
నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్ లో ఎంతో కూడా మొత్తం కూడా నీలమట్టం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అసలు వితౌట్ నోటీస్ తో ఇక్కడికి రావడం, అధికారులు ఇక్కడికి వచ్చి మా ఇల్లు కూలగొట్టారు. మొత్తం కూడా ఇక్కడ 37 ఎకరాలు ఉంది. దాదాపుగా 45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివసిస్తున్నాము. అప్పటి నుంచి కూడా ఇక్కడ మేము నివసిస్తున్నాము. కానీ ఇది ఇప్పటి వరకు ఎలాంటి అధికారులు కూడా ఇక్కడికి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చి మా ఇల్లు కూలగొట్టారని చెప్పేసి కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఉదయం ఎప్పుడు వచ్చారు? అధికారులు వచ్చారు, వితౌట్ నోటీసెస్ తో కూలగొట్టారని చెప్తున్నారు. ఏంటి ఇదంటే ఏం జరిగింది అసలు? మేడం మార్నింగ్ 7 o'clock కి వచ్చారు మేడం. మేము పడుకునే చిన్న పిల్లలు కూడా అందరు పడుకున్నాడు. వితౌట్ ఇంటిమేషన్ మనకి ఏం నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వలేకుండా మాకి వచ్చి వీళ్ళు డిమాలిష్ చేస్తారని మాకి పోయి ఏమో అక్కడ పోలీస్ వాళ్ళ ప్రొటెక్షన్ మొత్తం డిమాలిష్ చేసేసారు. ఇది యాక్చువల్లీ ప్రాపర్టీ మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. 1942 లో మా గ్రాండ్ ఫాదర్ హైదరాబాద్ ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి ఉండే. సర్వే నెంబర్ 1241 37 acres 8 acres. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ మేడం. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉన్నది మేడం. మాకి లిట్ క్యాప్ ఇద్దరికి గొడవలు నడుస్తున్నాయి, కొత్త కేసు నడుస్తున్నాయి. మాకు స్టేటస్ కో ఆర్డర్ కింద వచ్చేసింది మేడం హైకోర్టు వచ్చి. అయితే కిందగా మేము అధికారులకి అడిగినా మాకు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నది, మీరు ఎట్లా వైలేషన్ చేస్తున్నారు అంటే మీరేమైనా ఉంటే కోర్టులో పోయి కంటెంప్ట్ ఫైల్ చేసుకోమంటారు. ఓవర్ సిఐ అండ్ మాదాపూర్ ఏసీపీ ఇద్దరు అట్లనే చెప్తారు. ఇంకొక రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే నాతో మాట్లాడలే కలవలే. నేను చెప్పిన వాళ్ళకి ఏం ఆర్డర్స్ వచ్చినాయి, ఏమైనా ఎవిక్షన్ ఆర్డర్ వచ్చిందా, వాళ్ళకి ఏమైనా కోర్టు డిమాలిష్ చేయమని ఆర్డర్ ఇచ్చిందా అంటే వాళ్ళు ఏం మనకి ఆర్డర్ కాపీ ఏం చూపించలే. మాకు ఫోర్స్ఫుల్లీ తీసుకోపోయి బండి లాపెట్టి మా ఇల్లు మొత్తం డిమాలిష్ చేసేసారు. ఓకే, ఇక్కడ ఏమేమి ఉండే? ఓన్లీ మీ హౌస్ ఒకటే ఉంది ఇక్కడ? ఈ మొత్తం మా 37 acres ల్యాండ్ మేడం. మా 5 houses ఉంటాయి, మాకు టెనెంట్స్ ఉన్నాయి. మాకు అందరు మొత్తం డిమాలిష్ చేసేసి మేడం, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ. మాకు హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి మేడం. నాకు కాల్ చేసి టీఎస్టీపీసీ వేణు మాధవ్ కాల్ చేసి ఏం చెప్పారంటే జయేష్ రంజన్ సార్ మీతోని కలవాలా అని ఆఫీషియల్లీ. నేను చెప్పిన కోర్టులో కేసు నడుస్తుంది, నేను కలవాను, ఏమైనా ఉంటే మీరు ఆఫీషియల్ గా చెప్పండి అని చెప్పిన. అయితే ఆఫీషియల్ గా నాకు ఒక లెటర్ పంపించి కలుమని. అయితే డైరెక్ట్ ఆ లెటర్ తీసుకొని సెక్రటరీకి పోయినా, నేను మా అడ్వకేట్ మాట్లా పోయి కలిసి మాట్లాడితే లీగల్ గా మా అడ్వకేట్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకటే చెప్పి నా పక్క పెట్టాయి, దీంట్లో యూనిటీ మాల్ కట్టాలా 5 acres 16 గుటాస్ మీద 500 crores ఫండ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాని మీద టెండర్ కి ఛాలెంజ్ చేసిన మేడం. ఆ టెండర్ వీళ్ళు సర్వే నెంబర్ కింద మెన్షన్ చేయాలి. ఓన్లీ రాయదుర్గ్ విలేజ్ చెప్పి రాయదుర్గ్ విలేజ్ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటాయి అక్కడ చేసుకోను. మన సర్వే నెంబర్ ఎట్లా చేస్తారని చెప్తే ఆయన చేసి నేను ఒకటే చెప్పి నాకు 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ నీకు ఇస్తా, నీ తెలిగి ఒక్క నుంచి ఈ పెద్ద ప్రాజెక్ట్, లేకపోతే నీకు ఇల్లు డిమాండ్ చేసి నీకు రోడ్ ఫైనాన్స్ చేస్తానని చెప్తున్నారు. ఆ రోజు నాకు ఇలా వచ్చేసింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మన సీఎం సార్ కి, ఈ ప్రజల రాజ్యం సార్, ఈ ఐఏఎస్ ఆఫీసర్, ఈ పోలీస్ అధికారులు ఇట్లా దారుణంగా పబ్లిక్ కి ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఆయన పేరు మీద శ్రీనివాస్ నాయక్, లిస్టర్ ఎండి అండ్ జయేష్ రంజన్, వేణు మాధవ్ మీద సిబిసిఐడి ఇంకోటి కావాలా ఇమీడియట్ గా మేడం. మేము కోర్టుల కేసు నడుస్తూ మేము లీగల్ గా బయటదేస్తాం. మేము చెప్తున్నాం కోర్టు ఏమన్నా అగ్రిమెంట్ ఇస్తే మేము వెళ్ళిపోతాం, మా ఫేవర్ లో మేము ఉంటామని చెప్తున్నాం. వాళ్ళేమో కోర్టు ద్వారా ఏం చేయలేదు, ఇట్లా వచ్చి మాకు మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు. చాలా బాధాకరంగా కనిపించింది మేడం. పోలీస్ అధికారులకి చెప్తే సివిల్ డిసిప్లిన్ వచ్చి వాళ్ళు మీతో ఇప్పుడు షీట్లు కొట్టున్నారు. నేను పోయి చెప్పినా మళ్ళా మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తలే మేడం, మీరు ఆర్డర్ కాపీ ఇచ్చుకుంటే ఏం లేదని చెప్తారు. వితౌట్ ఫోర్స్ఫుల్లీ చేస్తారు. మీరేమో వారసత్వంగా భూమి ఇక్కడ మేము ఎప్పటి నుంచి కూడా నివసిస్తున్నాను మీరు చెప్తున్నారు. ఇక్కడేమో అధికారులు మాత్రం లేదు, ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఏమంటారు? లేదు మేడం, ఇది 54-55 హాసరా పాని నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డ్స్ లా ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉన్నది. ఇది మా తాత వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీ పేరే వస్తుంది. ఇది నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళ అధికారులు చెప్తుంటే చూపించమని చెప్పి వాళ్ళకి ఎవిడెన్స్ చూపిమని వాళ్ళకి కోర్టుల కేసు రెవెన్యూ వాళ్ళకి పార్టీలు కదా ఇప్పటి వరకు వాళ్ళు కౌంటర్ వేయలేదు. దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళు కౌంటర్ వేయాలి కదా. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పటి వరకు కౌంటర్ కింద వేయాలి వాళ్ళు. వాళ్ళ ఫాల్ట్ కదా మేడం. వాళ్ళు ఇది ప్రైవేట్ ల్యాండ్ ని జయేష్ రంజన్, ఈ వేణు మాధవ్, శ్రీనివాస్ నాయక్ కల్లులా ఉండి వాళ్ళేమో అన్సైనిక మనీ ఇట్లా మొత్తం ఈ స్కామ్ చేసింది మేడం. పెద్ద స్కామ్ ఇది చేసింది. సో మీరు ఇదైతే ప్రైవేట్ ల్యాండ్ పట్టా భూమి ఉందంటారు, మీరు పేపర్స్ ఉన్నాయా లీగల్ గా? అన్ని పేపర్స్ ఉన్నాయి మేడం. 1930 నుంచి సేఫ్పార్ నుంచి ఇప్పటి వరకు అన్ని పేపర్స్ ఉన్నాయి నా దగ్గర, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మేడం రిలేటివ్. ఓకే, సో మొత్తానికైతే ఉటికి నుంచి కూడా ఇక్కడికి ఇది ప్రైవేట్ ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్ కాదు. మేము దాదాపు ఇది 37 ఎకరాలు, కానీ 45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాము. కానీ వితౌట్ నోటీసులతో ఇక్కడికి వచ్చి మా ఇంట్లో కూడా మొత్తం కూడా కూల్చొట్టడం జరిగింది. ఇక్కడ మేమంతా కూడా రోడ్డున పడ్డామని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు కూడా ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ ఇక్కడ చూసుకోవచ్చు కూడా ఆ పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా నేలమట్టమైందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటలకి అధికారులు వచ్చారు.
చేశారని చెప్తున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టి మా మెయిన్ సామాన్ అంతా కూడా బయటకి విసిరికొట్టి ఇక్కడ మొత్తం కూడా నేలమట్టం చేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ కోర్టులో స్టే ఉంది, కోర్టులో నడుస్తుంది, అయినా కూడా ఇలా చేయడం అనేది సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజాపాలన అంటారు. ఆయన మమ్మల్ని పట్టించుకోవాలి, ప్రభుత్వం అంటేనే ప్రజలు కదా, మమ్మల్ని కూడా పట్టించుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇటు చూసుకోవచ్చు, నగరంలో ఎక్కడైతే ఇటు హైడ్రా కూడా దూకుడు పెంచుతుంది, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్కడ కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడైతే నివసిస్తున్నటువంటి వాళ్ళు మాత్రము మేము దాదాపుగా 45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివసిస్తున్నాము, ఇది అక్రమంగా నిర్మించినటువంటి స్థలం కాదు, ఇది పట్టా భూమి, ఇది ప్రైవేట్ స్థలం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో నిజమేంటనేది చెప్పేసి కోర్టులో తెలియ అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. రైట్, థ్యాంక్ యూ లహరి.